లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం అంటూ గుండమ్మ కథ సినిమాలో ఎన్టీఆర్ పాడిన పాట తెలుగునాట ఎంత పాపులర్ అనేది మనందరికీ తెలిసిందే. పురుషులతో సమానంగా మహిళలు ఎదుగుతున్నారనే అర్థం వచ్చేలా ఉన్న ఈ పాట ఒకప్పుడు తెగ పాపులర్ అయింది. అయితే పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో ముందుంటున్న మహిళలు అవినీతిలోనూ తమకెవ్వరూ సాటి లేరు అన్నట్లుగా ముందుంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పురుషులకు ధీటుగా మహిళా అధికారులు కూడా లంచాలు తీసుకుంటున్నారు. అవినీతికి ఆడమగ అనే తేడా లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. చరిత్రలోనే తొలిసారిగా ఈ ఏడాది తెలంగాణలో ఇప్పటి వరకు 18 మంది మహిళా ఉద్యోగులు ఏసీబీ దాడుల్లో పట్టుబడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒక్క జులై నెలలో 5గురు మహిళా అధికారులు అరెస్ట్ అవగా వీరిలో 3 ఒక్కరోజే ఏసీబీకి పట్టుబడ్డారు. పట్టుబడిన మగవాళ్ల సంఖ్య దీనికన్నా చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ ఏసీబీ ట్రాప్లో పట్టుబడుతున్న ఆడవాళ్ల సంఖ్య కూడా పెరుగుతుండడం ఊహించని పరిణామంగా మారింది. వీరంతా 5,000 నుంచి 1,20,000 రూపాయల దాకా రకరకాల మొత్తాల్లో లంచాలు తీసుకుంటూ దొరికిపోయారు. వీరిలో 25 ఏళ్ల వయసు వారి నుంచి పదవీ విరమణ దశలో ఉన్న వారు కూడా ఉన్నారు. మాదాపూర్ డివిజన్ కు చెందిన డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ ఎం సుధా ఒక కంపెనీ జీఎస్టీ రిజిస్ట్రేషన్ కోసం 8,000 రూపాయలు లంచం తీసుకుంటూ దొరికిపోయారు. నాంపల్లిలోని గగన్ విహార్ కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయంలో హైదరాబాద్ సిటీ రేంజ్ 1 డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో ఏసీపీ అధికారులు దాడులు నిర్వహించి ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆమెపై కేసులు కూడా నమోదు చేసి తదుపరి విచారణ నిమిత్తం రిమాండ్కు తరలించారు. అంతకుముందు ఖమ్మం జిల్లాకు చెందిన సబ్ రిజిస్ట్రార్ జె అరుణ డాక్యుమెంట్ రైటర్ తో కలిసి ఒక గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ కు సంబంధించి 30,000 రూపాయలు తీసుకోవడంతో వారిద్దరిని కూడా మే 26న ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇక మంచిర్యాల తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ సర్వేయర్ గా పనిచేస్తున్న పి మంజుల తన వద్ద పనిచేస్తున్న చైర్మన్ మల్లేష్ తో కలిసి ఒక వ్యవసాయ భూమిని సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వడం కోసం 26,500 రూపాయలు డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా బుదేరా గ్రామ పంచాయతీ కార్యదర్శి పి నాగలక్ష్మి ఇంటి నెంబర్ ఇవ్వడం కోసం 8,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా గత నెల 16న ఏసీబీ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. ఏడాదిలో ఇలా 18 మంది మహిళా ఉద్యోగులు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. దీంతో ఏసీబీ అన్ని శాఖల్లోని మహిళా ఉద్యోగులపై ప్రత్యేక దృష్టిని పెట్టింది. లంచాలు తీసుకునే మహిళా ఉద్యోగులను ఏరివేసే కార్యక్రమం చేపట్టింది. రానున్న రోజుల్లో మరి ఈ సంఖ్య పెరుగుతుందా లేదా మహిళా ఉద్యోగుల్లో మార్పు వస్తుందా అనేది చూడాలి. మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద Politicos app from the links in the description.